హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణా గౌడ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ దేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామాలలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ నుండి ఏ గ్రామాలు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక కావడం జరిగింది. సో ఆ గ్రామాల యొక్క లేదా ఆ టౌన్స్ యొక్క నేపథ్యం ఏమిటి అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. సో 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మనకు తెలుసు ప్రతి ఏడాది సెప్టెంబర్ 27వ తేదీని ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ నేపథ్యంలోనే 2024 సెప్టెంబర్ 27న కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలో మొత్తం 36 గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు ఇందులో ముఖ్యంగా 8 కేటగిరీలలో 8 కేటగిరీస్ అంటే సాహసము, వ్యవసాయం, ఆధ్యాత్మికత, అలాగే చేతి వృత్తులు, ఇటువంటి 8 కేటగిరీస్లో టోటల్గా 36 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ 36 గ్రామాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 1, అలాగే తెలంగాణ నుండి 2 గ్రామాలు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక కావడం జరిగింది. అయితే వాస్తవానికి ఒకసారి మనం పరిశీలిస్తే 2024లో ఇది 2వ ఎడిషన్. ఈ దేశంలో ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేయడం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు ఇది 2వసారి అని చెప్పొచ్చు. ఈసారి మనకు 2024 గాను మనకు ఒక్కసారి పరిశీలిస్తే 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి మొత్తం 8 కేటగిరీల్లో 36 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ఈసారి దేశవ్యాప్తంగా 991 గ్రామాలు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. 991 గ్రామాలు పోటీ పడినప్పటికీ కేవలం 36 గ్రామాలను మాత్రమే ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం లేదా మనకు నరసింహస్వామి దేవాలయానికి ప్రసిద్ధి, అదే మనకు తెలుసు అహోబిలం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడం జరిగింది. ఏ కేటగిరీలో ఎంపిక అయింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ స్పిరిచువల్ అండ్ వెల్నెస్, మనకు తెలుసు లక్ష్మీ నరసింహస్వామి అంటేనే స్పిరిచువల్. సో ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్య విభాగాల్లో అహోబిలం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక కావడం జరిగింది. ఈ ప్రస్తుతం అహోబిలం నంద్యాల డిస్ట్రిక్ట్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం ఈవెన్ తెలంగాణ పరంగా చూస్తే తెలంగాణ నుండి 2 గ్రామాలు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక కావడం జరిగింది. అందులో ఒకటి కళాకృతులు, మనం జనరల్గా అయితే క్రాఫ్ట్స్ అంటాం, లేదా హస్తకళలు లేదా చేతి వృత్తులు. ఈ కళాకృతుల విభాగంలో నిర్మల్, కళాకృతి విభాగంలో నిర్మల్, అలాగే ఆధ్యాత్మిక ఆరోగ్య విభాగంలో స్పిరిచువల్ వెల్నెస్ విభాగంలో సోమశిలలో ఎంపిక కావడం జరిగింది. అది ఇక్కడ గమనించాలి. మరి ఈ అటు అహోబిలం, ఇటు నిర్మల్, అలాగే సోమశిల ఈ జిల్లాలు ఏదైతే ఈ గ్రామాలు యాక్చువల్లీ అవి జిల్లా కేంద్రాలు నిర్మల్ అయితే. సో ఇవి మరి వీరు ఈ అవార్డును 2024 సెప్టెంబర్ 27వ తేదీ నన్ను ఇంతకుముందు చెప్పినట్టు అది ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అలాగే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ చేతుల మీదుగా ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ అవార్డ్స్ని అందుకోవడం జరిగింది. అది ఇక్కడ మనం గమనించాలి. ఒక్కసారి మనం నిర్మల్ మరియు సోమశిల యొక్క ప్రాధాన్యత ఏంది, వాటికి సంబంధించిన అంశాలపైన మనం మాట్లాడుకుందాం. సోమశిల ఇది ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా, మనందరికీ తెలుసు ఒకప్పుడు అది మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక టౌన్. ప్రస్తుతం నాగర్ కర్నూలే ఒక జిల్లా. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో ఉన్న సోమేశ్వర, ప్రఖ్యాత సోమేశ్వర క్షేత్రమే కాలక్రమంలో సోమశిలగా రూపాంతరం చెందిన విషయం మనందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనం సోమశిలగా చెప్పుకుంటున్నామో ఈ సోమశిలలో ఇక్కడ రాతి కట్టడాలు అలాగే శిల్పకళ నైపుణ్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. నదిలో విహరించడానికి
పర్యాటక శాఖ ఇక్కడ లాంచీలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పర్యాటకులు వచ్చి బస చేయడానికి వీలుగా లేదా ఉండడానికి వీలుగా కూడా పర్యాటక శాఖ అన్ని రకాల అంగులను లేక అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ముఖ్యంగా వేలాది మంది వందలాది మంది పర్యాటకులు లేదా ప్రకృతి ప్రేమికులు ఈ సోమశిల లేదా ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఈ క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతుంది. నదీ తీరాన ప్రత్యేకంగా కాటేజీలను సైతం ఇక్కడ నిర్మించడం జరిగింది. సో ఈ రకంగా సోమశిల 2024 గాను తెలంగాణ నుండి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడం జరిగింది. దీనితో పాటు మనం ఇంతకు ముందే చెప్పినట్టు నిర్మల్, సో నిర్మల్ గురించి కూడా ఇక్కడ మనం చర్చించుకుందాం. మనందరికీ తెలుసు నిర్మల్ అనగానే క్షణాలలో గుర్తుకు వచ్చేది కొయ్య బొమ్మలు, అలాగే పెయింటింగ్స్. ఇవి నిర్మల్ కొయ్య బొమ్మలు మరియు పెయింటింగ్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రసిద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసే ఉంటుంది దాదాపు. సో ఇది నిర్మల్ ప్రస్తుతం అయితే ఇది జిల్లా కేంద్రం. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక పట్టణం. ప్రస్తుతం మాత్రం నిర్మలే ఒక జిల్లా కేంద్రం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ముఖ్యంగా నిర్మల్ కళాకారులు కర్రతో, ముఖ్యంగా పొనికి కర్ర, ఇక్కడ పొనికి కర్రతో ప్రత్యేకంగా ఈ బొమ్మలను తయారు చేయడం జరుగుతుంది. పొనికి కర్రతో సజీవంగా కళ్ళకు కట్టినట్లు కనిపించే బొమ్మలు. నిజంగా అది బొమ్మన నిజమైందని అంతా అంటే ఎలాంటి మనకు ఆశ్చర్యం కలగకుండా నిజంగా ఆడ చిలుక ఉంటే చిలుక వచ్చి వాలినట్టే, లేదా ఏది వాళ్ళు ఏ బొమ్మ రకరకాల ఫ్రూట్స్ని తయారు చేస్తారు, కూరగాయలను కావచ్చు, మన నిత్య జీవితంలో వాడుకునే రకరకాల పరికరాల యొక్క కళాకృతులను ఈ పొనికి కర్రతో అత్యద్భుతంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. సో అందుకే మనం ఇక్కడ ఏమంటున్నామంటే సజీవంగా కళ్ళకు కట్టినట్లు కనిపించేటట్లు బొమ్మలను తయారేయడం నిర్మల్ యొక్క కళాకారుల యొక్క ప్రత్యేకతని మనం చెప్పవచ్చు. సో ఈ కళ ఇప్పటి నుంచి కాదు, 400 ఏళ్ల నుండి వీళ్ళు కొయ్య బొమ్మలను తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తూ వారు బతుకుతూ ఈ జీవకళని కూడా ఆ కళను కూడా బ్రతికిస్తున్నదని చెప్పవచ్చు. సో ఈ రోజులలో మనకి ఈ ప్లాస్టిక్ బొమ్మలు ప్లాస్టిక్ వచ్చిన తర్వాత కొంత ప్రాధాన్యత తగ్గిపోతుంది. దానికి వేరియస్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్యాకేజ్ సిస్టమ్ అంటే ప్యాకింగ్ను ఫెసిలిటీస్ని గవర్నమెంట్ కల్పించకపోవడం, సో అందరూ నేటి ఆధునిక యుగంలో ప్లాస్టిక్ వస్తువుల మోజులో పడి కొంత వీటికి ఆదరణ తగ్గుతుంది. సో ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి నిర్మల్కు చెందిన ముఖ్యంగా జర్నలిస్టులు అయితే ఈనాడు కావచ్చు, మిగతా అన్ని పేపర్లు ఈనాడు, సాక్షి, ముఖ్యంగా రమణారెడ్డి, అలాగే మనకు రాసం శ్రీధర్ సార్, వీళ్ళందరూ కూడా చాలా ఆర్టికల్స్ని కూడా రాసిన విషయం మనందరికీ తెలిసే ఉంటుంది. సో ఎంత చేసినా కూడా మనం ఎంత రాసినా కూడా ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. ఈవెన్ ప్రజలలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం అవుతుంది. సో ఆ కళను బతికిస్తూ దాన్ని ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న కళాకారులను కూడా బతికించుకోవాల్సిన బాధ్యత అటు ప్రజలది ప్రభుత్వాల పైన కూడా ఉంటుంది. సో మొత్తానికి ఈ కళను వారైతే బతికిస్తున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలు ఇంతకుముందు నేను చెప్పినట్టు పొనికి కర్రతో తయారు చేయడం జరుగుతుంది. ఈ కర్ర ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు నిర్మల్ సరౌండింగ్లో ఈ పొనికి కర్ర లభిస్తుంది. ఈ పొనికి కర్ర ఇవి మెత్తగా మరియు మృదువుగా ఉండడం వల్ల మనకి ఎట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అట్లా దీన్ని మలుచుకోవడానికి అనుగుణంగా ఈ కర్ర ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కర్రతో తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పొనికి కర్ర విస్తృతంగా ఉన్నప్పటికీ ఈ అడవుల నరికివేత కావచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల ఈ పొనికి కర్ర ఒక రకంగా రోజు రోజుకు వాటి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. దాని ఇంపాక్ట్ ఈ కళాకారుల పైన కూడా పడుతుంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం ఈ పొనికి వనాల పేరుతోటి నిర్మల్ జిల్లాలో పలుచోట్ల ఈ పొనికి వనాలని కూడా పెంచడం జరుగుతుంది. అది ఇక్కడ మనం గమనించాలి. నేను ఇంతకుముందే మనం చెప్పినట్టు 400 ఏళ్ల నుండి ఈ కళ నిర్మల్ జిల్లాలో ఉంది. అప్పుడైతే నిర్మల్, ఇప్పుడు అది ఒక జిల్లా కేంద్రం. నిర్మల్ సంస్థానాన్ని పాలించిన నిమ్మనాయుడు ఆయన దేశంలోనే నలుమూల నుండి ఈ కళాకారులను నిర్మల్కు రప్పించి ప్రత్యేకంగా ఈ చేతి కళలను అభివృద్ధి పరిచిన ఘనత నిమ్మనాయుడుకు దక్కుతుంది. సో 17వ శతాబ్దంలో నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ ప్రారంభమైందని చెప్పచ్చు. సో మరి 17వ శతాబ్దంలో ప్రారంభమైన నిర్మల్ కొయ్య బొమ్మలు మరి 21వ సెంచరీ వరకు కూడా నేటికి కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొంత వాటిని తయారు చేసే కన్నా కలప కావచ్చు లేదా మారుతున్న ప్రజల జీవన శైలి నేపథ్యంలో కొంత ఆదరణ తగ్గుతుంది. సో వాటి యొక్క కలప లభించకపోవడం వల్ల కూడా కొంత ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా మనం గమనించాలి. సో వీటిని నకాషీ కళాకారులు వీటిని తయారు చేయడం జరుగుతుంది. నేను ఈ కళాకారులు తయారు చేసే బొమ్మల్లో పక్షులు, జంతువులు,
కూరగాయలు, అలాగే ఫ్రూట్స్, లవంగాలు, యాలకులు, మూలికలు, అగ్గిపెట్టె, సిగరెట్స్తో పాటు నిత్య జీవితంలో మనం వాడుకునే అనేక రకాల వస్తువులను ఈ బొమ్మల ఈ పొనికి కర్రతో తయారు చేయడం జరుగుతుంది. సో ఇది నిర్మల్ మరియు సోమశిలకు సంబంధించిన అంశాలు. అదేవిధంగా అహోబిలం మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఆల్ ద బెస్ట్.